రామచంద్రరావు గారు అయ్యారు. సో ఒక డమ్మీ క్యాండిడేట్ అయ్యారు. ఇప్పుడు బీజేపీ పార్టీ అధికారంలో రావాలంటే స్ట్రాంగ్ బలమైన క్యాండిడేట్ కావాలి. సో సౌమ్యని డమ్మీ క్యాండిడేట్ ఎందుకు నిలబెట్టి రోజు కూడా అంటా ఉన్నారు. ఏమన్నా మీరు ఇప్పుడు అన్న మాటని మీరు ఒక వ్యక్తిని అన్నాను మీరు అనుకుంటున్నారు, కానీ మీరు మొత్తం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అంటున్నారు. లక్షల మంది కార్యకర్తలను ఆ మాట అని మీరు అవమానిస్తున్నారు. సో దయచేసి నేను మీడియాకి చెప్పదలుచుకుంది ఏంటి అంటే, మా దాంట్లో డమ్మీ క్యాండిడేట్స్ ఉండరు. దేశం కోసం ధర్మం కోసం వాళ్ళ తన్మన్ అర్పించే నాయకులే ఉంటారు ఇక్కడ. వాళ్ళకున్న కమిట్మెంట్ ని చూసే వాళ్లకు పదవి అనుకుంటారు, కానీ అది పదవి కాదు, బాధ్యతని కేంద్రం సీనియర్ నేతలు ఇస్తారు. సో దయచేసి ఇంకోసారి ఎప్పుడు కూడా మీడియా మిత్రులందరికీ కొందరు ఎవరైనా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకులందరూ కూడా ఎప్పుడు కూడా ఇంకోసారి ఈ పదం వాడొద్దు అని నేను సవినయంగా కోరుకుంటున్నాను. మేము ఒక వ్యవస్థ లాగా, ఒక కుటుంబం లాగా కలిసి పనిచేస్తాం. సో మీరు ఒక మాట అన్నారు అంటే, మీరు మా కుటుంబ సభ్యుల్లో మా కుటుంబ పెద్దని అన్నట్టే. ఇప్పుడు ఎట్లయితే తండ్రి ఈ కుటుంబానికి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అని చెప్తారో, అట్లా రాష్ట్ర అధ్యక్షుడు అంటే మాకు తండ్రి స్థానంలో ఉన్నట్టు. మేమందరం వారి ఆజ్ఞను పాటిస్తుంటాం. మీరు ఇట్లాంటి మాటలు, అన్పార్లమెంట్ మాటలు మాట్లాడడం వల్ల మా మనోభావం దెబ్బతింటున్నాయి. దానివల్ల ఒక గొప్ప పార్టీ అయిన భారతీయ జనతా పార్టీకి మీరు నష్టం చేసిన వారు అవుతారు. దీన్ని బట్టి మీరు ధర్మద్రోహుల కింద, దేశద్రోహుల కింద పరిగణించాల్సిన పరిస్థితి మీ మీద వస్తుంది. కాబట్టి దయచేసి ఇంకెప్పుడు కూడా ఆ పదం వాడొద్దు అని నేను అందరినీ కోరుకుంటున్నాను. ఏఐసీసీ అధ్యక్షతన ఒక మీటింగ్ ఏర్పాటు చేసిన సమావేశం గ్రామస్థాయి అధ్యక్షులందరూ తెలుసు. నేను ఏం చెప్తుంటే 11 ఏళ్ల పల్ల అసలు బీజేపీ తెలంగాణ ఏం చేసిందని చెప్పి క్వశ్చన్ చేస్తాను. ఏం చేసింది అది అన్నది కాంగ్రెస్. అదే అంటున్నా. అదే అసలు అడిగే నైతిక విలువ, నైతిక అర్హత లేని కాంగ్రెస్ పార్టీ 11 ఏళ్లలో బీజేపీ ఏం చేసింది అని అడుగుతున్నావు. ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాండి. ఆర్టికల్ 370ని అట్లా పెట్టి అక్కడ టెర్రరిస్టులను పెంచి పెద్ద చేసింది ఎవరు? కాంగ్రెస్ కాదా? జమ్మూ కాశ్మీర్ లో పాకిస్తాన్ పిఓకేను ఆక్యుపై చేసింది. కాశ్మీర్ లో కొంత భూభాగాన్ని ఆక్యుపై చేసినప్పుడు చేతగాని చావచొచ్చిన ప్రభుత్వం ఉన్నది ఎవరిది? కాంగ్రెస్ ది కాదా? అక్సాయ్ చిన్ అని చెప్పేసి చైనా మన భూభాగాన్ని కొంత తీసుకున్నది. అప్పుడు ఆ అధికారంలో ఉన్నది ఎవరు? చేతగాని చావచొచ్చిన కాంగ్రెస్ కాదా? అట్లాంటి కాంగ్రెస్ 26/11 తాజ్ అప్పుడు 200 దాకా విదేశీయులు, మన దేశీయులు కలిపి 200 మంది సివిలియన్స్ అన్ఆర్మ్డ్, అంటే ఎలాంటి వెపన్స్ లేని వాళ్ళు 200 మంది అజ్మల్ కసాబ్ వాళ్ళ గ్యాంగ్ చంపినప్పుడు ఈ కాంగ్రెస్ ఏం చేసింది? చేతగాని చావచొచ్చిన కాంగ్రెస్ ఏం చేయలేకపోయింది. అదే భారతీయ జనతా పార్టీ 26 మంది సివిలియన్స్, అంటే ఎట్లాంటి ఆయుధాలు లేని, క్యారీ చేయని సివిలియన్స్ టూరిజం కోసం అని వెకేషన్ కి వాళ్ళ ఫ్యామిలీతో వెళ్తే 26 మందిని చంపినందుకు ఆపరేషన్ సింధూర్ తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. దేశాన్ని విడదీయాలని కాంగ్రెస్ చూసి ఆర్టికల్ 317 పెడితే ఆర్టికల్ 317 రిపీల్ చేసింది భారతీయ జనతా పార్టీ. చైనాకు అమ్ముడుపోయే కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని అడుగుతుందా? భారతీయ జనతా పార్టీ వచ్చినాక చైనా ఇప్పుడు దాని తోక ముడుచుకొని ఉంటుంది. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం ఒక మెసేజ్ ఇచ్చినాం ప్రపంచానికి. ఏమని? భారతదేశం జోలికి వస్తే ఊరుకునేది లేదు, ఈ నాగరికత కోసం నిలబడేది భారతీయ జనతా పార్టీ అని ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చింది. హిందువుల కోసం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచించలేదు. హిందువులను కుల, ప్రాంత, భాష ఆధారంగా విడదీసిన కాంగ్రెస్ ఈ రోజు భారతీయ జనతా పార్టీని అడిగే నైతిక అర్హత లేని కాంగ్రెస్ ఒక కుటుంబ పార్టీ. అందులో ఒక విదేశీ మహిళ అయిన ఇటలీ మాతకు ఊడిగం చేసే కాంగ్రెస్ కార్యకర్తలందరూ ధర్మద్రోహులు, దేశద్రోహులు. వాళ్ళందరికి గతి లేక ఆ పార్టీలు ఉంటున్నారు. కానీ ఒక్కసారి వాళ్ళు ధైర్యం తెచ్చుకొని మీరు ధర్మం కోసం నిలబడితే మీకున్న ఆప్షన్ భారతీయ జనతా పార్టీ. యుద్ధం చేస్తుందేమో అనుకున్న కేంద్ర ప్రభుత్వం సో మోదీ ట్రంప్ కి సరెండర్ అయిపోయారు అని చెప్పి కూడా నిన్న వ్యాఖ్యానించారు. అంటే దేశ ప్రజలు ఓట్లేసి గెలిపియలేదా మోదీని? సో ట్రంప్ ఏజ్ గెలిపించిన ట్రంప్ కి ఎందుకు సరెండర్ అయినారు అని చెప్పి కూడా నేను అడిగాను. ఇది ఒక చీప్ నేరేటివ్ తీసుకొచ్చిండ్రండి, కాంగ్రెస్ తీసుకొచ్చింది. అందులో రాహుల్ గాంధీ ఒక ఇటలీ మాతకు పుట్టిన వ్యక్తికి భారతదేశం పట్ల ప్రేమ ఉండదు, భారతీయుల పట్ల ప్రేమ ఉండదు అనేదానికి ఇది నిదర్శనం. ఎందుకో చెప్తానండి. ఒక యుద్ధం జరిగితే అక్కడ కొలాటరల్ డ్యామేజ్ ఒకటి ఉంటది.
మనము ఎదుటి వాళ్ళు ఒకటి మన చెంప మీద కొడితే వాడి చెయ్యి ఇరగొడితే సరిపోతుంది, వాడిని మర్డర్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ ద సేమ్ వే పాకిస్తాన్ కి భారతీయ జనతా పార్టీ ఎట్లాంటి మెసేజ్ ఇచ్చిందంటే నీళ్ళు ఆపింది, ఇండస్ వాటర్ ట్రీటీని క్యాన్సిల్ చేసింది, సింధు నది దాంతోనైనా ట్రీటీని కూడా క్యాన్సిల్ చేసింది. ఏది మన బార్డర్ ట్రీటీ బంగ్లాదేశ్ తో మనం చేసింది, ఆ ట్రీటీ కూడా మనము ఒప్పుకోలేదంటే అది పాకిస్తాన్ కి లాస్, మనకు కాదు. ఒకటి. రెండో విషయము, మనం లోపలికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ ని కూడా డ్యామేజ్ చేసి వచ్చినాం. ఇప్పుడు కనీసం తినడానికి రొట్టెపిండి లేని పాకిస్తాన్ కి భయపడ్డ కాంగ్రెస్ పాలన చూసిండ్రు ప్రజలు. ఇప్పుడు పాకిస్తాన్ లోపలికి వెళ్ళి అక్కడ వాళ్ళ న్యూక్లియర్ స్థావరాలతో పాటు మీరు చూడండి టెర్రరిస్ట్ క్యాంపులను కూడా లేపేసింది. అది ఇప్పుడు నయా భారత్. ఆ నయా భారత్ తీసుకొచ్చింది ఎవరు? ఆ ఇమేజ్ ని తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ మాత్రమే. కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే భారతీయుల స్వాభిమానం కోసం, హిందువుల స్వాభిమానం కోసం ప్రతి ఒక్క మళ్ళీ ఇక్కడ హిందువుల స్వాభిమానంగానే మద్దతత్వ పార్టీ అని మూర్ఖంగా మాట్లాడొద్దు, ఆర్గ్యూ చేయొద్దు. ఎందుకంటే హిందుత్వం ఎప్పుడైనా కూడా ఇస్లాం అయినా క్రిస్టియానిటీ అయినా వేరే పరమత సహనం ఉన్నది హిందుత్వం మాత్రమే. కాబట్టి భారతీయ జనతా పార్టీ హిందుత్వ పార్టీ అనగానే దాన్ని కమ్యూనల్ గా చేయడం అనేది ఒక రాంగ్ నేరేటివ్. కాంగ్రెస్ పార్టీ ఏం అలిగేషన్ చేస్తుంది అంటే సెక్యులరిజాన్ని లేకుండా చేసే ప్రయత్నం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం మాట్లాడుతుంది. ఇదేంటి అంటే ఒక చేతగాని తెలివి తక్కువ దద్దమ్మలు మాట్లాడే మాట, అది కాంగ్రెస్ కి ఎప్పుడు మాట్లాడుతుంది. ఇక్కడ మీరు ఒక విషయం తెలుసుకోండి, సెక్యులరిజం అంటే ఏంటిది? ఇతర అన్య మతాలను టాలరేట్ చేయడం. నేను ఒక కట్టర్ హిందువుని, కానీ నేను వేరే మతాలను వాళ్ళ దేవుడు కూడా దేవుడే కావచ్చు, అది కూడా ఒక మోక్షానికి ఒక మార్గం కావచ్చు అనుకుంటాం. అది హిందుత్వం అంటే. మీరు ఒక పాకిస్తాన్ లో చూడండి, ఆఫ్ఘనిస్తాన్ లో చూడండి, బంగ్లాదేశ్ లో చూడండి. ఎందుకు సౌదీ అరేబియా లాంటి ఇస్లామిక్ కంట్రీస్ వెళ్ళినప్పుడు హిందువులు కూడా బుర్కా వేసుకోవాలి. ఇక్కడ ఏమన్నా హిందువులందరూ ముస్లింలను మీరు హిందుత్వం ఫాలో కావాలని చెప్తున్నామా? మనం మత ప్రచారం చేస్తున్నామా? ఎందుకు పాలిటిక్స్ ని అన్నెసెసరీగా రిలీజన్ కి రిలేట్ చేస్తారు? సరే చేసిండే అనుకోండి, నేను ఇక్కడ అడిగే క్వశ్చన్ ఒకటి. హిందుత్వం అనేది సహజంగా హిందూ బై నేచర్ ఇస్ ఎ సెక్యులర్, హిందూ బై నేచర్ ఇస్ అ టాలరెంట్. సో డోంట్ టీచ్ హిందూస్ టాలరెన్స్. హిందువులకు వేరే పరమత సహనం నేర్పించాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. హిందువులకు టాలరెన్స్ నుంచి వెళ్ళి వేరే మతాలను సెక్యులరిజం కూడా నేర్పించాల్సిన స్థాయి కాంగ్రెస్ ది కాదు. సో హిందుత్వ అనే ఒక ఆ ఎలిక్షర్, ఆ అమృతాన్ని తన సిద్ధాంతంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ 100% టాలరెంట్ పార్టీ. మనకు వాళ్ళు ఓట్లు వేయకున్నా కూడా చాలా సార్లు ముస్లిం ఓట్లు రావు భారతీయ జనతా పార్టీ, కానీ అయినా కూడా ప్రతి స్కీమ్ లో నేను మీకు స్టాటిస్టిక్స్ చూపిస్తాను. ప్రతి దాంట్లో 25 నుంచి వెళ్ళి 32% వరకు ముస్లిమ్స్ ఉన్నారు. ఉజ్వల స్కీమ్ గానీ 11 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ ఏం చేసిందో, ఉజ్వల స్కీమ్ లో 28 నుంచి వెళ్ళి 32% లో ముస్లిం మహిళలు ఉన్నారు. స్వచ్ఛ భారత్ లో టాయిలెట్స్ లలో కూడా 28 నుంచి వెళ్ళి 35% ముస్లిమ్స్ ఉన్నారు. మీరు స్వావలంబన్ భారత్ లో కానీ పిఎం యూత్ యోజనలో కానీ ప్రతి దాంట్లో కూడా ముస్లిమ్స్ ఉన్నారు. మరి మేము టాలరెంట్ కాదు అని ఎట్లా అంటారు? సెక్యులర్ కాదు అని ఎట్లా అంటారు? మేము భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు, అది హిందూ అయినా ముస్లిం అయినా, ఈ భారతదేశ పౌరులుగా చూస్తాం. కాబట్టి వాళ్ళ స్వాభిమానం కోసం, వాళ్ళ గ్రోత్ కోసం చూస్తాం. వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేయకపోవడం అనేది వేరే విషయం, సెకండరీ విషయం. బీజేపీ పార్టీ చాలా సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిందని మీరు ఫోటో సెషన్ పెట్టి అక్కడ ఫోటోలు పెట్టాడు సందర్భం. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇలాంటి కేంద్రం రాష్ట్రానికి సహకరిస్తుంది ముందు సున్నా చూపిస్తున్నారంటే దీన్ని ఎలా చూపించుకోవాలి? ఇక రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను మీరు గమనిస్తే వారు ఒక సీఎం స్థాయి మాటలు మాట్లాడట్లేదు. ఒకటి, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాండి. రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, అది ఏ పార్టీ అయినా కూడా మనం యాక్సెప్ట్ చేస్తాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ గా తన పరువు తను ఎట్లా తీసుకుంటారని, మొన్న అవార్డ్ ఫంక్షన్ కి వెళ్ళిండ్రు, ఫిలిమ్స్ అవార్డ్ ఫంక్షన్. అక్కడ అల్లు అర్జున్ గారికి ఇవ్వడానికి వెళ్ళిండ్రు. ఆయన మీద కేసు అయింది. అక్కడ ఆ స్టేజ్ మీద ఆ 30 seconds బిట్టు చూడండి, ప్రతి తెలంగాణ వ్యక్తి కూడా అవమానంగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఎవరు కూడా అల్లు అర్జున్ ని ఓన్ చేసుకోరు. ఎవరైనా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరో వాళ్ళను ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ రేవంత్ రెడ్డి ఆ స్థాయిలో ఉన్న స్థాయికి తగ్గట్టుగా ఉండలేరు అనేది మాత్రం తెలుసుకోవాల్సిన విషయం. రాజాసింగ్ గారు రాజాసింగ్ గారు ఒక కట్టర్ హిందుత్వవాది. వారు వేరే పార్టీలోకి వెళ్ళారు.
వెళ్ళినా ఏ చోట ఆయన ఇమ్మడలేరు. ఆయన ఎందుకట్లా? నేను కూడా ఇప్పుడు వేరే పార్టీకి వెళ్ళలేను. అట్లా నన్ను కూడా చులకనేస్తారు. ఎందుకు నేను వెళ్ళలేను? నన్ను కూడా చులకనేస్తున్నారా? టోటలీ రాంగ్ నేరేటివ్. మేమేంటిది అంటే రాజాసింగ్ గారు ఇప్పుడు ఇల్లు అలిగి వెళ్ళిపోతారు చూసిండ్రా, ఇంట్లో కొడుకు అలిగి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయిండు. ఎట్లయినా మళ్ళీ ఆయన వస్తాడు. మీకు వెళ్ళిపోయింది కదా అని మీరు మజా వేసుకుంటున్నట్టున్నారు, మీకు మజా వస్తున్నట్టున్నది. మీ మజా కొద్ది రోజులే, ఆ తర్వాత ఎట్లయినా ఆయన మళ్ళీ వాపస్ మా దగ్గరికి వస్తారు. శివసేన అయితే ఏంటి, భారతీయ జనతా పార్టీ అయితే ఏంటంటే, ఈ రెండు అవన్నీ హిందూ ధర్మం కోసం పనిచేసే పార్టీలు. మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఎప్పుడైనా అధ్యక్ష పదవి ఏమంటారు యునానిమస్ గా ఎలెక్ట్ చేసేది. బట్ దెన్ ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అన్ఫార్చునేట్లీ వారికి ఒక 10 మెంబర్స్ కూడా సపోర్ట్ లేకపోవడం అనేది అది వారి ఆలోచించుకోవాల్సిన విషయం. దాని మీద నేనేం కమెంట్ చేయలేను. ఇదివరకు ఒకసారి సస్పెండ్ అయింది, మళ్ళీ వాపస్ తీసుకుంది పార్టీ. ఇప్పుడు వారంతటా వారు వెళ్ళిపోయినరు, మళ్ళీ వారు వస్తా అనుకొని వస్తారు. అది వారు ఇట్లా వెళ్ళడం రావడం అనేది వారికి ఇచ్చిన ఫ్రీడమ్. అదే భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతంతో నడిచే పార్టీ. ఇక్కడ ఒక వ్యవస్థ ఉంటది, అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఇక్కడ ఏ నిర్ణయమైనా తీసుకుంటారు. ఒక్క ఏమంటారు ఒంటిగా చేయడానికి ఉండదు ఇక్కడ, ఎందుకంటే ఇది కుటుంబ పార్టీ కాదు. ఇటలీ మాత రేవంత్ రెడ్డిని సీఎం గా డిసైడ్ చేస్తే రేవంత్ రెడ్డి సీఎం అయిపోయినట్టు, కేసీఆర్ గారు తన కొడుకుని నెక్స్ట్ అధ్యక్షుడిగా డిక్లేర్ చేస్తే వాళ్ళ కొడుకు అయినట్టు. ఇట్లా ఇక్కడ పార్టీలో ఫ్యామిలీ పార్టీ కాదు, ఇక్కడ ఒక వ్యవస్థ ఉంటది. ఆ వ్యవస్థ అంతా కూడా ఎక్కడ కూడా కార్యకర్తలకు ఎట్లాంటి డ్యామేజ్ కావద్దు అన్న ఉద్దేశంతో ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నాము అంటే అందరికి సమిష్టిగా తీసుకుంటారు. కాబట్టి మీరు ఎవరు వెళ్ళినా ఎవరు ఉన్నా భారతీయ జనతా పార్టీకి ఎట్లాంటి నష్టం ఉండదు. ఎందుకంటే మోదీని మీరు చూస్తున్నారు, ఒక ఇంటర్నేషనల్ ఫిగర్ గా ఆయన ఉన్నారు. అది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతానికి ఉన్న ఎఫెక్ట్, వ్యవస్థకున్న కమిట్మెంట్. రానున్న రోజుల్లో జూబ్లీహిల్స్ లో జరిగే ఎన్నికల్లో బీజేపీ పంతా ఏ విధంగా ఉండబోతుంది? మీ యొక్క నూతనంగా ఎన్నికైనటువంటి రామచంద్ర గారి కార్యాచరణ ఏ విధంగా? ఇందాక అదే చెప్పినా అండి, ఇక్కడెక్కడ కూడా ఒక వ్యక్తి చేసేది ఉండదు, వ్యవస్థ ఉంటది. కాబట్టి మొత్తం సిస్టమ్ అంతా కూడా ఒక నిర్ణయం తీసుకొని జూబ్లీహిల్స్ లో ఒక ప్రణాళిక చేసి ఆ ప్రణాళిక ప్రకారంగా అక్కడ మేము గెలవబోతాం. థ్యాంక్ యూ.